ఫస్ట్ యాంటీబయాటిక్స్ వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ 1940s 50s లోపల ఇట్ వాజ్ ఎ బూన్ అనమాట. పెన్సిలిన్ ఫస్ట్ వచ్చింది, ఇట్ బాట్ డౌన్ డెత్స్ లైక్ ఎనీథింగ్. బట్ తర్వాత ఏమైందంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ అవుతూ పోయేసరికి దాన్ని యూస్ కన్నా ఎక్కువ మిస్యూజ్ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న వాటికి కూడా యాంటీబయాటిక్ కారణం ఉన్నా లేకున్నా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఓవర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దాని ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు పెన్సిలిన్ ఉందనుకోండి, ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ అగైన్స్ సమ్ ఆర్గనిజమ్స్, కానీ మరీ కంటిన్యూస్ యూస్ చేసేసరికి ఆర్గనిజం విల్ డెవలప్ రెసిస్టెన్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సీన్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ కంపేర్ చేస్తే మన ఇండియన్ కండిషన్స్లో యాంటీబయాటిక్స్ యూస్ కన్నా ఎక్కువ మిస్యూజ్ ఎక్కువైపోతుంది. ఏ చిన్న జలుబు కోల్డ్ వచ్చేసింది సింపుల్గా అది 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఇవ్వాలంటే భయపడతారు. మన దగ్గర 2 రోజుల్లో ఇస్తారు. ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ ఓన్లీ కిల్ ది బ్యాక్టీరియా, ఇట్ విల్ ఆల్సో కిల్ ది గుడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైన్ చనిపోయేసరికి పేషెంట్ విల్ డెవలప్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పాపులేషన్ ఎక్కువైపోతుంది. నేను ఒక వర్డ్ యూజ్ చేశాను, గట్ మైక్రోబయామ్ అని. ఈ గట్ మైక్రోబయామ్ అన్న కండిషన్లో దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ దట్ వన్. ఈ చేంజ్ రావడం వల్ల ఈ జిఐ ట్రాక్ట్ డిజీజెస్, మోషన్స్ ఎక్కువ అవడము, లేకుంటే మోషన్స్ తక్కువ అవడము, ఈ కడుపు ఉబ్బసం రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ ఓవర్ యూజ్ వల్ల ఒకటేమో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది నెంబర్ 1, అండ్ పెద్ద పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. సో దిస్ మిస్యూజ్ షుడ్ బి కర్బ్ డౌన్. రెండోది, యాంటీబయాటిక్ అవసరం లేకుండా వాడడం వల్ల ఈ గట్ మైక్రోబియా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అందుకోసం దాన్ని కంట్రోల్లో పెట్టుకొని అవసరం ఉన్న కండిషన్స్లోనే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడాలి, దాన్ని ఓవర్గా మిస్యూజ్ చేయకూడదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.